చెప్పావు కదా చాలే. అంటే కూర ఎలా ఉంటుంది? కొత్తిమీర, తరిగిన పుదీనా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఈరోజు స్పెషల్ మీ అందరికీ ఆల్రెడీ ముందే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు డాడీ వండిన చికెన్ కర్రీ అండ్ దాంట్లో కాంబినేషన్ కోసం గారెలు అనమాట. మా ఇంట్లో వారానికి 2-3 సార్లు గారెలు వేస్తాం. అది వేరే మ్యాటర్ అండి. ఎందుకు అనుకుంటున్నారా? మా కొందనగడికేమో గారెలు అంటే చాలా ఇష్టం. బట్ గారెలని మాత్రం పిలవకూడదు. పేరేమో ఇంగ్లీష్ది కావాలి, ఫుడ్ ఏమో తెలుగులో కావాలి. అలా ఉంటుంది అనమాట మా ఊడితోని. అది వేరే మ్యాటర్, అది ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇక్కడ మా డాడీనేమో హోల్ గరం మసాలా అంతా ఒకసారి వేసి మంచిగా వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాడు. ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని మంచిగా తరిగేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆ 3 ఉల్లిపాయలని ఆయిల్లో పడేసేసి చక్కగా దాంట్లోకి కావాల్సిన కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా తిప్పేశాడు అనమాట. అది కొంచెం చూడండి, ఆల్మోస్ట్ తిప్పేసాడు. ఇంకా మన కలర్ కూడా చేంజ్ అయిపోయినట్టే కనిపిస్తుంది. నాకేమో భయం అన్నమాట, ఎక్కడ శివ వండిన వంట తిన్న తర్వాత మేమేమైపోతామని. ఎందుకంటే మా ఆయన వండిన వంటలన్నీ కొంచెం వెరైటీగా ఉంటాయి. ఎందుకంటే అది దొండకాయ పులుసు, గోరుచిక్కుడుకాయ పులుసు, ఉప్పు లేని చికెన్ బిర్యానీ, ఉప్పు లేని ఫిష్ బిర్యానీ అలాంటివి చేస్తాడనమాట. అవి తిన్న తర్వాత నాకేమో టెన్షన్ వస్తూ ఉంటుంది. చేసేటప్పుడేమో ఇల్లంతా చండాలం చేసేస్తూ ఉంటాడు. ఓ పక్క నుంచి బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలాంటివన్నీ తట్టుకుని మా డాడీని వంటగదిలోకి పంపించాలంటే అప్పుడప్పుడు కొంచెం భయపడుతూ ఉంటాను. బట్ పర్లేదు అనుకుని పంపిస్తాను. నేనైతే మాత్రం పక్కన వేసుకుని చక్కగా గారెలు వేసేసుకుంటున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి అక్కడికి కదలడు అనమాట. ఇక దాన్ని తిప్పుతూనే ఉంటాడు, పప్పుకు తిప్పినట్టు. చూడండి, దీంట్లో కారం ఎప్పుడు వేసాడో కూడా మనకు తెలియకుండానే వేసేసాడు అనమాట. కారం కూడా, కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని చక్కగా తిప్పేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసాడు, హాట్ వాటర్ పోసాడు. ఎందుకంటే మసాలాలన్నీ మంచిగా వేగాలనంట. అందుకని మంచిగా మసాలాలన్నీ వేగడం కోసం, అలా మాడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి అలా వాటర్ పోసాడు అనమాట. ఈ లోపల చికెన్ కూడా వేసాడు. అది అలా ఉంటుందన్నమాట మా డాడీతో. చికెన్ కూడా వేసుకుని మంచిగా ఉడికించేసాడు. మనం ఆల్రెడీ ఇందాక డ్రై మసాలా పెట్టాం కదా, అదంతా మిక్సీ పట్టుకుని తెచ్చుకున్నాడు అనమాట. ఆ మిక్సీ పట్టిన మసాలాని కూడా నేను 2 స్పూన్లు వేయమంటే 2 ఏం సరిపోతుంది, 3 వేస్తానని చెప్పి 3 వేసాడు. నాకేమో టెన్షన్, అది ఎక్కడ కారం ఉంటే కొందని తినడేమోనని. ఆడు అసలే తింటానన్నాడు. ఆడు తినేదాన్ని శివ ఎక్కడ చెడగొట్టేస్తాడని నేను టెన్షన్ పడుతున్నాను అనమాట. మొత్తానికైతే శివ 3 స్పూన్లు అయితే వేసేసాడు. మరి తర్వాతని మంచిగా కలిపేసాడు అనమాట. లోపల నుంచి తెలియట్లేదు కానీ లోపల నుంచి నాకు మంచి కోపం వచ్చేస్తుంది అనమాట. చెప్పిన పని మాత్రం చేయి, రిమైనింగ్ అన్ని పనులు చేస్తావని చెప్పి. దీంట్లో చికెన్ అంతా ఉడకబెట్టేసి వాటర్ కూడా పోసేసినట్టున్నాడు. లేదు, చికెన్లో వచ్చిన వాటరేనంట. మంచిగా చికెన్ అంతా కుక్ చేసేసాడు. ఇంకా లాస్ట్లో ఇంకా బాబు తిప్పింది చాలే అయ్యా అంట. నేను కాదు, ఎంత తిప్పితే అంత టేస్ట్ అంటాడు మా ఆయనేమో. అది పప్పు గుత్తిలో పప్పు అయిపోయింది, అది చికెన్ కర్రీ అవ్వదంటాను. ఇక లాస్ట్లో ఇంకా కొత్తిమీర, పుదీనా ఎన్నిసార్లు వేస్తాడో. ఆల్రెడీ ముందు మధ్యలో వేసాడు పుదీనా, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాడు పుదీనా. మొత్తానికైతే వంట అయితే అలా కంప్లీట్ చేశాడు అనమాట. మరి ఇంకా అయిపోయిందా లేదా అన్నది నాకు కూడా తెలియదు ప్రస్తుతానికి. వీడియో ఎడిటింగ్ అయితే నేనే చేశాను కానీ కుకింగ్ అంతా మా డాడీ చేశాడు. సో అది అలానే ఉంటుంది అనమాట. మీరు కూడా దాన్ని, కానీ టేస్ట్ అయితే మాత్రం నిజంగా మా కొందరికి చికెన్ అన్న పేరు అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాడికి చికెన్ అని చెప్పి ఎప్పుడు పెట్టమన్నమాట. పన్నీర్ అని చెప్పి పెడుతూ ఉంటాం వాడికి. బట్ ఈరోజు మాత్రం అది చికెన్ అని తెలిసినా సరే తిన్నాడు. ఎన్నిసార్లు చెప్పాము ఇది చికెన్ కర్రీ అని, బట్ అయినా సరే తింటూనే ఉన్నాడు అనమాట. చికెన్ అని తెలిసినా సరే. ఏంటో మరి, అంటే వాళ్ళ డాడీ చేశాడు కదా, ఎప్పుడు మమ్మీ కుకింగ్ చేస్తే అంటే డాడీ కుకింగ్ కూడా కావాలనుకున్నట్టున్నాడు. డాడీ టేస్ట్ని అయితే మొత్తానికి చూసేసాడు అనమాట. ఇంక ఈ రోజు నుంచి వాడు కూడా, నేను కూడా అనుకుంటాను అప్పుడప్పుడు శివానికి వంటగదిలోకి పంపిస్తే నేను కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చని. ఎలాగో మా కొందనగాడు కూడా చికెన్ తింటున్నాడు కదా, సో ఇదే వంక అదో వంక అని చెప్పి అప్పుడప్పుడు శివాని వంటగదిలోకి పంపిద్దామని మేము అనుకుంటే ఈ లోపేమో శివానేమో క్యాంపింగ్కి వెళ్ళిపోయాడు. సరేలే, మాకు ఎలాగో వండి పెట్టకైనా నువ్వైనా వండి పెట్టుకో అయ్యా, పస్తులు వండుకోకుండా శుభ్రంగా 3 పూట్ల భోజనం చెయ్యి అని చెప్పి ఇంకా లోపల అనుకుని సంతోషం సుఖీ బావా అనుకుని, చికెన్ దాత సుఖీ బావా అనుకుని
ప్లేట్లో అయితే సర్దేసుకున్నా. నేను ఎప్పుడు నాన్ వెజ్ వండినా సరే మా మమ్మీ డాడీకి అయితే కన్ఫర్మ్ పెట్టేస్తాను. వాళ్ళకి పెట్టిన తర్వాత ఫుల్గా లాగింగ్ చేయొచ్చు కదా. వాళ్ళు ఎలాగో పైనుంచి దీవించారనుకోండి మనకు కూడా పొట్ట ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకని చెప్పి మొత్తానికి అయితే చేసుకుని వచ్చేస్తున్నాను అనమాట. మేము ఏదైనా సరే ముగ్గురం కలిసే చేస్తాం, ఎందుకంటే మా ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి. అందుకని ఏం చేసినా సరే ముగ్గురం కలిసే చేయాలి. మాకు కొందన కాడికి మేము ముగ్గురం అన్న కాన్సెప్టే బాగా ఇష్టం. ముగ్గురం ఏదైనా సరే 3 ప్లేట్లు 3 గిన్నెలు 3 గ్లాసులు అనుకునే టైప్ మా వాడు. ఇక్కడ శివ అంతేలే, ఎవరు వండింది వాళ్ళకి నచ్చకపోతే అలా, నచ్చలేదంటే ఇంకోసారి ఊరుకుంటారా ఏంటి? అందులోనూ ఆడవాళ్ళు అస్సలు ఊరుకుంటారా? మొత్తానికి శివ అయితే తినేసాడు. సరేలే దేవుని తలుచుకొని నేను కూడా ఒక ముక్క నోట్లో అయితే పెట్టుకున్నాను. టేస్ట్ బాగానే ఉంది.